ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో మీకు శుభములు కలుగునగాక. ఈరోజు తండ్రులు చేసిన పాపం తండ్రులకే, కుమారులు చేసిన పాపం కుమారులకని ఇక్కడ మనకు వాగ్దానం కనబడుతుంది. కాబట్టి ఈ శిక్ష బట్టి దేవుని దగ్గర తీర్పు ఉంటుంది. కాబట్టి మరి ఈ వాక్యం మీరు గ్రహించి దేవుని దీవెన పొందాలని నేను కోరుకుంటున్నాను. ద్వితీయోపదేశ కాండం 24 అధ్యాయము 16 వచనం ఉందంటే, కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవరి పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును అని ఇక్కడ వాక్యం అవుతుంది. ప్రియమైన దేవుడు అలాగనే ఆలోచిస్తే మనకు 2 రాజులు 14 అధ్యాయం 2 రాజులు 14 అధ్యాయము మరి 6వ వచనం ఉందంటే, అయితే కుమారుల దోషం బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషం బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపం నిమిత్తము వాడే మరణశిక్ష నందును అని మోసే వ్రాసిచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు. మరియు ఉప్పు లోయల్లో అతడు యుద్ధం చేసి ఎదోమీయులతో 10,000 మందిని హతం చేసి నేల అను పట్టణము పట్టుకొని వారికి 1,000 పేరు పెట్టాడని నేటి వరకు దానికి అదే పేరు. అయితే ఇక్కడ మరి ఎవరు చేసిన పాపం నిమిత్తమే వారే శిక్షణ ఉంటారు. కుమారులు చేసిన పాపానికి వాళ్ళే మరణశిక్ష అవుతారు. తండ్రులు చేసిన పాపం నిమిత్తము వాళ్ళే మరణశిక్ష ఇస్తారని చెప్పి మరి మోసి చెప్పిండు. మరి దేవుడు కూడా ఆజ్ఞించినట్టు కనబడుతుంది. కాబట్టి మీరు ఈ వాక్యం మీరు గ్రహించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే మరి వాక్యం వస్తే మనకు యెహెజ్కేలు మరి 18 అధ్యాయం ఒకసారి చూస్తే అక్కడ ఎవరి శిక్ష నిమిత్తం మనకు అక్కడ కనబడుతుంది. యెహెజ్కేలు 18 అధ్యాయము 18 అధ్యాయము మరి 20. అది ఇక్కడ మరి ఏముందంటే, మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపం చేయి వాడెవడో వాడే మరణం నందును అంటే ఇక్కడ చూసినావా, ఈ మనుషులందరూ నా వశం ఉన్నారు. మరి తండ్రులనేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. మరి పాపం చేయవాడే మరణం ఉన్నదని చెప్పి మనం యెహెజ్కేలు 18 అధ్యాయం 4 వచనం పడుతుంది. అలాగనే మరి కింద మరి యెహెజ్కేలు 18:20 వచనం ఉందంటే, పాపం చేయవాడే మరణం నందును తండ్రి యొక్క దోషశిక్ష కుమారుడు మోయటలేదని, కుమారుని దోషశిక్ష తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపాలన్నింటినీ విడిచి నా కట్టలు అన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించేవాడలా అతడు మరణం నందడు, అవశ్యకముగా అతడు బతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకం రాదు. అతని నీతిని బట్టి అతడు బతుకును. దుష్టుడు మరణం నందుట చేత నాకెంత మాత్రం సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బతుకుడి నాకు సంతోషము ఇదే ప్రభువైన యెహోవా అని ఇక్కడ మరి దేవుడు చెప్తుండు. మరి తండ్రి అయినా కుమారుడైనా కానీ వాళ్ళ మనసు మార్చుకుంటే నాకు అదే సంతోషం, వాళ్ళే బతుకుతారని మరి ఇక్కడ వాక్యం పడుతుంది. ప్రియమైన దేవుడు అలాగే ఆలోచిస్తే ఈ పాపం చేసిన వాళ్ళ శిక్ష ఎటువంటిదంటే, మరి గలతీ మరి 5వ అధ్యాయం మనకు చూద్దాం. మనం
గలతీ 5వ అధ్యాయము వాళ్ళు చేసిన పాపానికి శిక్ష ఎట్లుందంటే 5వ అధ్యాయము మరి ఇక్కడ మరి 19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, ద్రోహములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మతతులు, అల్లరితో కూడిన ఆటపాట మొదలైనవి. వీటన్నిటి గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వాసించుకున్నారని మీతో స్పష్టంగా చెబుతున్నాను అని ఇక్కడ చెప్తున్నాను. అంటే అలాంటి పాపం చేసిన పాపం తండ్రి చేసిన పాపం తండ్రికే మరణ శిక్ష విధిస్తారు. మరి దేవుడు మరి కుమారుడు చేసిన పాపానికి కుమారుడే కాబట్టి ఇవన్నీ ఈ పాపం చేసిన వాళ్ళకే ఉంటుంది కాబట్టి మరి ఒక్కసారి మరి ప్రకటనలో కూడా మరి ప్రకటన మరి 21వ అధ్యాయము 21వ అధ్యాయము మరి 8వ వచనం ఏంటంటే పిరికివారును, అవిశ్వాసులను, అసభ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అభిధికులు అందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందురు. ఇది 2వ మరణం అన్నటువంటి ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ ఈ ప్రకటనలు వీళ్ళు చేసిన ఈ పాపములు మరి ఏవే పాపం అంటే ఇక్కడ వాళ్ళు పిరికితనం అనుకుంటారు. వాళ్ళు కొందరు దేవుని నమ్మి కూడా లోకాశలో పడిపోయింది. అంటే లోకాశలు ఏముందంటే మరి శరీరాశ, నేత్రాశ, జీవటములో వాళ్ళు జీవిస్తారు కాబట్టి వాళ్ళు పిరికితనం ఉండి ఏం చేస్తారంటే ఆత్మహత్య చేసుకుంటారు. మరి పిరికితనం ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని బాప్తిస్వం తీసుకొని ప్రవరాధ తీసుకొని మరి మద్యం తాగుతుంటారు. కొందరు అప్పుల పాలై కూడా కొందరు సస్తుంటారు. కొందరు భార్య పిల్లల వలన మరి ఆత్మహత్య చేసుకుంటుంటారు. కొందరు మరి లోకాశలు పడి ఎన్నో మరి చెడు దోషాలను చేసి మరి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళకు అంటే ఆత్మహత్య అంటే మరి ఆత్మహత్య ఇక్కడ లేదు కానీ పిరికి వారు ఇలాంటి చేస్తారు కాబట్టి వాళ్ళకు 2వ మరణం కనబడుతుంది. అవిశ్వాసులు మరి దేవుని నమ్ముతారు మళ్ళీ ఇతర ఆచారాలతో వాళ్ళు పాలు పొందుతారు కాబట్టి అవిశ్వాసులు. ఇక్కడ మళ్ళీ అసభ్యులు వీళ్ళు బాగా తాగి వచ్చిన చూసి అసహించుకుంటారు అన్నమాట. ఇంకొకటి ఇక్కడ నరహంతకులు ఒక క్రైస్తవుడై కూడా నరహత్య చేయకూడదు. ఏ మానవుడైనా కానీ నరహత్య చేయొద్దన్నది. నరహత్య చేసిన వాడిని కూడా మరణశిక్ష అనేది ఉన్నది. వ్యభిచారం ఒక స్త్రీ అయినా పురుషుడైనాను మరి పెళ్లి చేసుకుంటే వాళ్ళతో కాపం చేయాలి కానీ మళ్ళీ ఇంకా వ్యభిచారం చేయొద్దు. స్త్రీ అయినను ఇంక ఏరే పరపురుషునితో సంగతి ఉండదు. మరి పురుషుడైనను ఏరే స్త్రీతో సంగతి ఉండదు కాబట్టి వ్యభిచారం చేయదు. వ్యభిచారం చేసిన వాళ్ళకు మరి 2వ మరణ శిక్షని ఇక్కడ అగ్ని గంధకములతో కూడిన అగ్ని కాలుతుంటారు అన్నమాట. ఇక్కడ మరి ఇంకొకటి మాంత్రికులను చేసిందే ఒకరికొకరు విరోధులు ఈ మంత్రాలు చేసి చంపుతుంటారు కాబట్టి వాళ్ళు కూడా రెండవ మరణ శిక్ష అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుడా ఇక్కడ ఇంకా ఆలోచిస్తే ఇక్కడ విగ్రహార్థకులను అది ఒక శిల్పకారుడు ఒక యజ్ఞం చేస్తాడు, దాన్ని దేవుడు మొక్కుతుంటాడు. మరి ఆ యజ్ఞానికి కళ్ళు ఇస్తాడు, నోరు ఉంటుంది, ముక్కు ఉంటుంది, చెవులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, దేహం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అది మాట్లాడు కాబట్టి విగ్రహార్థన చేస్తే కూడా ఇక్కడ మరణశిక్ష ఇక్కడ అగ్ని గంధకములో కాలే మరణశిక్ష కనబడుతుంది. ప్రేమ తినబడాలి. ఇంకొకటి అవిధిక్కుదు అందరూ మరి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉంటే లేవు అంటాడు. మరి ఎట్టంటే అబద్ధం ఆడకూడదు. ఏదైనా కానీ ఏ విషయమైనా, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దేని విషయమైనా కానీ అబద్ధం ఆడద్దు. అబద్ధం ఆడిన వాళ్ళు కూడా మరణశిక్ష కనబడుతుంది. ప్రేమ తినబడాలి. ఇక్కడ అగ్ని గంధకంలో మండు కుండంలో పాలు పొందురు. ఇది 2వ మరణం. ఎట్టంటే భూమి మీద ఒక మరణం ఉంటే మళ్ళీ 2వ మరణం అగ్ని గంధకంలో కాల్చుంటారు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా మరి ఈ వాక్యం ఎంతో అద్భుతంగా పడుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా అయితే మనం చివరి వచ్చి చూద్దాము. మరి ఎట్టంటే దానికి శిక్ష ఎట్టంటే మరి ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 30వ అధ్యాయము 19వ వచనం నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. చూసినావా మరి దేవుడు ఇక్కడ ఏమన్నట్టంటే నేడు జీవమును మరణమును మరి జీవం ఇచ్చేటోడు దేవుడు పుట్టినప్పుడు జీవం ఇస్తాడు,
మరి తీసుకుపోయినప్పుడు కూడా మరణం ఇస్తాడు. కాబట్టి నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుతున్నానని చెప్తుంటే ప్రేమ దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ మరి దేవుని వాక్యం మనం అనుసరించి నడవాలి. మరి చెప్పాలనుకుంటే నా సెల్ ద్వారా గంటల తరబడి దీనికి టైం ఇవ్వలే వాళ్ళు. మరి 15 నిమిషాలు 20 నిమిషాలు ఒక్కొక్కసారి 10 నిమిషాలు టైం ఇస్తుండు, 5-6 నిమిషాలు టైం ఇస్తుంది. కాబట్టి మరి దేవుని వాక్యం అందరూ ఇని దేవుని దీవెన పొందాలని ఏరుకుంటున్నాను. అయితే కింద మనం వచనం చూస్తుంటే మరి అప్పుడు చేసిన మరి వాళ్ళు నీ పితరులైన అబ్రాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుసునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన ఆ వాక్యమును విని ఆయన హత్తుకొన్నట్లు జీవమును కోరుకొనుడి అని అంటుండే ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా. మరి అబ్రాముకు మరి దేవుడు వాగ్దానం చూసిన అబ్రాముకు ఇస్సాకు యాకోబుకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నీ పిల్లలకు మంచి జ్ఞానం చెప్పాలి. మీరు జ్ఞానంతో ప్రవర్తిస్తే ఇక్కడ మరణ శిక్ష ఉండదని ఇక్కడ మరి వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం ఎంతో అద్భుతంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా దేవుని అందు విశ్వాసం కలిగి ఉండి మరి దేవుని పొందాలి. ఎట్టంటే మరణం అనేది ఈ భూమి మీద నువ్వు డబ్బులు సంపాదించవచ్చు, సుఖంగా బతవచ్చు. కానీ మరి మనిషి అయస్కాలం ఎంత చెప్పారంటే మరి కీర్తన ఒకసారి చూద్దాము. కీర్తన 90వ అధ్యాయం కీర్తన 90 అధ్యాయము 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న వెడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము అని అంటుడు ఇక్కడ. మరి దావీదు గారు ఏమన్నంటే మరి ఇక్కడ మా ఆయుష్కాలం 70 సంవత్సరములే, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలే. చూసినా, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న వెడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదు అని ఇక్కడ మరి దావీదు మహారాజు గారు ఇక్కడ చెప్తున్నాను. మరి మనిషి బతుకుడు 8 సంవత్సరాలు సుఖం ఉంటే 70 సంవత్సరాలు 8 సంవత్సరాలు బతకను. చచ్చిపోయినప్పుడు పరలోకంలో ఉండాలనుకోవాలి మనం. కానీ ఇక్కడ ఈ భూలోకం పరలోకం కాదు కదా. అందుకే దేవుడు భూమి ఆకాశాలకు సాక్ష్యం పెడతాడంట. వాళ్ళు చేసిన పాపములు బట్టి, వాళ్ళు చేసిన ద్రోహులు బట్టి, వాళ్ళు చేసిన అన్యాయం బట్టి దేవుడు భూమిని ఆకాశాన్ని సాక్ష్యం పెడతానంటుగా మరి వాక్యం మనకు వివరిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఎట్లంటే వాక్యం చెప్పుకుని పోతుండే ఎంతో అద్భుతమైన వాక్యం ఉంటాయి. కాబట్టి మీరు కూడా దేవుని విషయంలో గ్రహించి భయం నొంది ఇక్కడ మనము మరి పాపం చేయకుండా దేవుని విషయంలో మరి ప్రతి ఒక్క మనిషికి న్యాయం చేయాలి. కొందరు ఏం చేస్తారంటే మరి అన్యాయం చేస్తుంటారు. మరి పిల్లల విషయంలో మరి ఇచ్చుకుంటూ పుచ్చుకునే విషయంలో అన్యాయం చేయకూడదు. ఏదంటే కూడా మాట్లాడుకోవాలి. మరి కొందరు ఏం చేస్తారంటే పిల్లని ఇస్తుంటే కుట్లాలు పెట్టుకుంటారు, పిల్లని చేసుకుంటారు, కుట్లాలు పెట్టుకుంటుంటారు. మరి ఎట్టంటే ధన విషయంలో కుట్లాలు పెట్టుకుంటారు. మరి ఎన్నో ఆస్తుల విషయంలో, భూముల విషయంలో, బంగారం విషయంలో ఇవన్నీ కొట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆఖరికి దేవుని తీర్పు పెట్టుకుంటుందంటే ఘోరం ఉంటుంది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ అగ్నిలో ఎప్పుడు నిత్యం కాదుంటారు. ఒక మనిషి మరి ఇక్కడ భూమి మీద మరి జైలు పడితే కొన్ని లక్షలు పెట్టి ఇడిపించుకోవచ్చు. కానీ మరి పాతాళంలో పడిపోయిన వాడు ఇడిపియాలంటే వానితోటి కాదు, వాని తాత ముత్తాతలతో కాదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, కాలుతుంటుంది. మరి ఎట్టంటే నీతి మంత్రుడు కూడా పాతాళం పడినప్పుడు మరి దేవుడే అతని నీతిని బట్టి మరి పైకి తీస్తాడు. కానీ మరి అవినీతి మంత్రునికి మరి అక్కడ ఎప్పుడు నిత్య అగ్ని ఉంటుంది. కాబట్టి ప్రేమని దేవుని వల్ల ధన విషయంలో, డబ్బు విషయంలో మనం ఎప్పుడు ఆశించకూడదు. ధనము ఆటోమేటిక్గా దేవుడే ఇస్తుంటాడు. అయ్యో నాకు ఏది లేదు కానీ అనుకోద్దు. ధనము
మరి దేవుడు ఏమన్నంటే ఆకాశ పక్షులని ఆహారం ఇయ్యలేదా అంటుండు. నీవు కూడా ఆహారం ఇయ్యకుంటాడా? మరి ఒకరి మీద పగ పెట్టుకోదు, ఒకరి శత్రుత్వం పెట్టుకోదు, ఒకరిని చంపకూడదు, ఒకరిని కొట్టకూడదు, ఒకరిని తిట్టకూడదు. మరి ఘోరమైన పాపం చేస్తే ఏంటంటే దేవుని శిక్షకు నువ్వు తట్టుకోలేకపోతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇవన్నీ వాక్యములు మీరు గ్రహించి దేవుని దీవెన పొందాలని కోరుకుంటూ చిన్న ప్రార్థిస్తూ ముగించుకున్న పరిశుద్ధుల దయగల దేవ కృపగల ప్రవాణ తండ్రి నీకే వేలాది చెల్లిస్తావు నాయన. నువ్వు నీవే దేవుడు కాబట్టి నమ్మకం చేసినా కాబట్టి చిన్న ప్రార్థన ఆలకించమని మా ప్రభు మా దేవుని యేసునామములో ప్రార్థించి చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్.